పోవాలంటున్నారు. ఈమె ఎక్కడున్నది? వీళ్ళందరూ కూడా పారిపోయారు. మేము పట్టుకుంటే వీళ్ళందరూ పారిపోయారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? పోలీసులు కూడా ఈ రోజు పూర్తిగా కాంగ్రెస్ కి సహకరిస్తున్నది. పోలీసుల ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లేస్తున్నారు. దాదాపు 1000 మంది ఈ రోజు సవేరా ఫంక్షన్ హాల్లో ఇప్పుడు ఉన్నారు దొంగ ఓట్లేయడానికి. చివరి 2 గంటలలో దొంగ ఓట్లేయడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని అప్పటి నుంచి మేము అడుగుతుంటే మా మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు. కానీ ఈ దొంగ ఓటర్ని మాత్రం ఇప్పటికేం చేయలే. ఈమె ఎక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వీళ్ళు పోలింగ్ స్టేషన్ కు వచ్చిన వాళ్ళు లోపలికి పోయిన తర్వాత వాళ్ళు చూసారు. ఫోటో చూస్తే వేరే ఉంది, ఆమె వచ్చినామా వేరే ఉంది. ఆమెను అడిగితే ఎక్కడి నుంచి వచ్చినామంటే ఎల్బీ నగర్ నుంచి వచ్చినా అంటుంది. ఎల్బీ నగర్ నుంచి యూసఫ్ కూడా ఎందుకు వచ్చింది ఓటేయడానికి అని చూస్తే వీళ్ళేమో ఇంట్లో ఉన్నారు ఓటరు. మేము ఫోన్ చేసి అడిగినాం, ఈ ఓటర్ని అడిగినాం మీరు ఎక్కడున్నారంటే మేము ఇంట్లో ఉన్నామన్నారు. ఇప్పుడు వస్తున్నాం సార్ బయలుదేరుతున్నాం అన్నారు. కానీ ఇక్కడ వచ్చినామా ఎల్బీ నగర్ నుంచి వచ్చింది. ఇట్లా చూస్తే ఈ 5 కార్డులు పట్టుకొని వచ్చారు. ఈ 5 కార్డులు కూడా ఫేక్ కార్డులే. ఇవన్నీ కూడా ఫేక్ ఐడి కార్డులు. ఈ 5గురు కూడా పారిపోయారు. మేము పోలీసులకు అప్పగించిన తర్వాత వాళ్ళని పారిపోయేటట్టు చేశారు. పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ రోజు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పోలీసులను వాడుకొని గెలవాలని చూస్తుంది దొంగ ఓట్లేసి. దాదాపు 20,000 ఓట్లకు వీళ్ళు ప్లాన్ చేసినట్టు ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు. దీని మీద ఎట్లా చూస్తారు? ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేసినాం, పోలీసులకు అధికారులకు కంప్లైంట్ చేసినాం. ఎన్నికలు మొదలు కాక ముందు నుంచి కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. దొంగ ఓట్లున్నాయి, భారీ ఎత్తున 20,000 దొంగ ఓట్లున్నాయి. వీటన్నిటిని డిలీట్ చేయాలని కూడా కోరినాం. అయినా కూడా చేయలేదు. ఈ రోజు యథేచ్ఛగా వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారంటే అటు ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తుంది. మీరేం చెప్తారు? దొంగ ఓట్లు చాలా వరకు రిగ్గింగ్ జరుగుతుందని కూడా ముందు నుంచి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ దీన్ని ఈ వ్యవహారాన్ని అంతా ఎట్లా చేస్తారు? మేము ఎప్పటి నుంచో కూడా ఎలక్షన్ కమిషన్ కు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినాం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినాం. కానీ నిద్రమత్తులో ఉన్నది ఎలక్షన్ కమిషన్ అంతా కూడా. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకొని మొత్తం కూడా మేము అప్పటి నుంచి చెప్పినాం ఓటు చోరీ జరుగుతుందని చెప్పి అది ఇలా వాస్తవంగా కనిపిస్తా ఉన్నది. ఇలా 1000 వందలు ఫంక్షన్ హాల్లో పెట్టి ఓటింగ్ బూత్ తీసుకొచ్చి ఇలా దొరుకుతా ఉన్నారు, అర్థంగా దొరుకుతా ఉన్నారు. మేము ఆనాడే చెప్పినాం ఖైరతాబాద్, ఎల్బీ నగర్, మిగతా పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడ అదనంగా వాళ్ళను ఓటు చేర్పించి ఓట్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని మేము చెప్పినాం. అది చెప్పిందే ఇలా వాస్తవంగా జరుగుతా ఉన్నది. ఇలా ఓటమిని అంగీకరించక ఎట్లాగో ఓడిపోతున్నామని కాంగ్రెస్ నాయకులకు తెలుసు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు కదులుతుందని ఒక భయపడి నిన్నటించాలి అడ్డంగా ఎక్కడికక్కడ ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చి కొనడమే కాకుండా ఇలా దొంగ ఓట్లతోటి వాళ్ళు నమోదు చేసుకున్న దాదాపుగా 20,000 ఓట్లు నమోదు చేసుకున్నారు. ఆ 20,000 ఓట్లను 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో వేయాలని ఒక స్కెచ్ వేసుకున్నారు. ఆ స్కెచ్ లో భాగంగానే అందరినీ